ఈ రోజు మనం మాట్లాడుకుందాము. పవన్ కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయినాడా? తనుజాను మోసం చేసి పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయినాడా? అసలుకు సోషల్ మీడియాలో ఎందుకు పవన్ కళ్యాణ్ అంత నెగిటివ్ అవుతున్నాడు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వస్తున్నారో ఆదివారమే వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు గెస్ట్ హౌస్ వాళ్ళకి ఏదైతే హోటల్స్ ఇచ్చినారో ఆ హోటల్స్లో ఉన్నారు. 6 మంది వస్తున్నారు. ఆ 6 మంది లిస్టు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ ఫ్లోరా సుమన్ శెట్టన్న అదే ఆ టబ్బు వాటర్ పోసే టాస్క్ ఏదైతే ఉందో ఫ్లోరా సుమన్ శెట్టన్నను అన్యాయంగా బయటికి పంపించిందని ఎంతమంది కనిపించింది. ఎందుకంటే ఆయన హైట్ లేడు, టబ్బు చూస్తే కొంచెం పెద్దగా ఉంది, మనిషి చూస్తే చిన్నగా ఉన్నాడు. కాబట్టి హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి ఎట్టుంటారు, అంత దూరం కూడా పోలేడు. మీరేమనుకుంటున్నారు? ఆయనది తప్పా కరెక్టా? ఈరోజు జరిగిన హైలైట్స్ ఏంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. మెయిన్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. తనుజాను చూసి ఎంతమందికి బాధ అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ రీతు ఓడిపోయిన తర్వాత ఏడ్చిన విధానాన్ని చూసి ఎంతమందికి ఇరిటేషన్ వచ్చిందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓటింగ్ లిస్టులో ఇప్పుడు కూడా ఇక్కడ పక్కన పెడుతున్నాను చూడండి. ఓటింగ్ లిస్టులో ఇప్పుడు కూడా రీతు డెమోన్ మాత్రమే లాస్ట్లో ఉన్నారు. కానీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఒకవేళ పొరపాటున పొర్రపాటున ఆ డెమోన్ పవన్ అండ్ రీతు ఎలిమినేట్ అయితే మాత్రం ఇంటర్నెట్లో సంచలనం మామూలుగా జరగదు. వీళ్ళిద్దట్లో ఒకరు మాత్రం పక్కా ఎలిమినేట్ అవుతారు. అది ఎవరు, రీతునా లేకపోతే డెమోన్ పవన్ అనేది మనకు తెలుస్తుంది. దాని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. రీతు, డెమోన్ పవన్ అండ్ ఫ్లోరా సైని. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ మీరు చూడొచ్చు ఓటింగ్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్ తనుజ ఉంది, 3 సుమన్ శెట్టన్ ఉన్నాడు, 4 శ్రీజ ఉంది, 5 మీరు లిస్ట్ మొత్తం చూసుకోవచ్చు. ఏమేమి జరిగినాయి, ఎవరెవరు వస్తున్నారు అనే దాని గురించి క్లుప్తంగా మనము మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, నన్ను కూడా ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఒక కామెంట్, మీరు ఏమనుకున్నారో అది కామెంట్. ఎస్పెషల్లీ ఒక్క విషయం మాత్రం మర్చిపోద్దండి, నా వీడియో కొంచెం అంటే ఇంకా కొందరికి పోవాలంటే కొంచెం ప్లీజ్ హైప్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాట్లాడుకుందాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరంటే తెలుసు కదా, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళకు వేరే వాళ్ళతో పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అయినా కూడా డైవర్స్ కాకపోయినా ఇద్దరు కలిసి సహజీవనం చేయొచ్చని ప్రపంచానికి మొత్తానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు. మీకు మెసేజ్ వచ్చిందా లేదా అనేది మాత్రం డెఫినెట్గా చూసుకోండి. దాని తర్వాత అలేఖ్య చిట్టి పికల్స్ నుంచి రమ్య మోక్ష ఫేమసే, ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేది కాబట్టి ఫేమసే. కానీ ఆమె వైరల్ అయింది మాత్రం అదే ఎవరో అబ్బాయి పచ్చళ్ళు కొనుక్కోవడానికి మెసేజ్ పెడితే వాళ్ళ చెల్లెలి సిస్టర్స్ ఉన్నారు కదా ముగ్గురు, వాళ్ళల్లో ఎవరో ఒక ఆమె అదే అబ్యూజ్ చేసిందని దాంతో వాళ్ళు కొంచెం వైరల్ అయిపోయినారు. వాళ్ళు తెలియని వాళ్ళు ఈ ఆంధ్ర తెలంగాణలో ఎవరు లేరు. రమ్య మోక్షకు 4,28,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె రాబోతుంది. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఎవరంటే అయూషా అని ఎవరైతే ఉన్నారో ఈమె సీరియల్ యాక్టరస్ తమిళ్లో ఈమె బిగ్ బాస్ 6లో పోయింది. ఆడ 9 వీక్స్ ఆమె సర్వైవ్ అయింది. మంచిగా మాట్లాడుతుందని చెప్తున్నారు. చూడడానికి కూడా ఆమె మోడల్ లాగా, హీరోయిన్ లాగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ ముగ్గురులో ఎవరు స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. 4 నిఖిల్ నాయర్, ఈయన కూడా సీరియల్ యాక్టర్. అండ్ దాని తర్వాత గౌరవ్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఎల్ఎల్బి ఈయన చేయాలి అంటే లాయర్ చదవాలని అనుకున్నాడు, కానీ లాయర్ చదవలేకపోయినాడు. ఈయన పెద్దగా అయిన తర్వాత గీత ఎల్ఎల్బి అనే సీరియల్ ఏదైతే ఉందో దాంట్లో యాక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా పేరు వచ్చింది. ఏదైతే కావాలనుకున్నాడో అది అయినాడు. జోక్ కోసం చెప్పినాను. దాని తర్వాత శ్రీనివాస సాయి అని ఎవరైతే ఉన్నారో గోల్కొండ హై స్కూల్లో తెలుసు కదా, గోల్కొండ హై స్కూల్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హిట్ అయిన సినిమా ఏదన్నా ఉందంటే గోల్కొండ హై స్కూల్ సినిమానే. అండ్ మంచిగా పర్ఫామ్ చేసినాడు. అది కాకుండా ఇంకా కొన్ని మూవీస్లలో పర్ఫామ్ చేసినాడు. పర్ఫామ్ చేసిన తర్వాత ఆయనకు మంచి పేరు వచ్చింది, ఎందుకంటే ఆ మూవీ హిట్ అయింది. స్కూల్ పిల్లలందరూ ఎగరగొట్టి మూవీ పోయినారు కదా, బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళ 6 మంది బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. అండ్ వీళ్ళలో మీరు ఎవరు ఫేవరెట్ అనుకున్నారు? తెలుసు కదా, నిఖిల్ నాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన పలుకే బంగారం అనే సీరియల్ నుంచి తెలుసు కదా, ఆయన పలుకే బంగారం, ఆయన పలుకడు ఎక్కువ అనేది ఏదైతే ఉందో అది బంగారం అయిపోతుంది. ఎందుకంటే బంగారం రేట్లు పెరిగిపోయినాయి కదా, అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు 2 టాస్కులు బిగ్ బాస్ పెట్టడం జరిగింది. 2 టాస్కులలో ఒకటి ఫస్ట్ టాస్క్ ఏదంటే టబ్ టాస్క్ పెట్టినారు. ఎందుకంటే దీంట్లో నుంచి ఒకరిని సేవ్ చేయాలి, ఎవరు మంచిగా కడితే వాళ్ళని సేవ్ చేయాలనే ఆటకు సంబంధించినది. అండ్ కెప్టెన్షిప్కి సంబంధించిన టాస్క్ కూడా ఇది. కాబట్టి ఆల్రెడీ కెప్టెన్షిప్ కంటెండర్లు మీరు తెలుసు కదా, రాము, ఇమ్మాన్యుయల్, తనుజ, భరిణి, దివ్య అండ్ పవన్ కళ్యాణ్. ఈ 6 మంది కెప్టెన్సీ రేస్లో ఉన్నారు. కాబట్టి
వీళ్ళలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి టాస్కులు పెడుతున్నారు. టాస్కులలో నుంచి టాస్కులు పెట్టి దాంట్లో గెలిచిన వాళ్ళను డేంజర్ జోన్లో నుంచి బయటికి పంపేయడం. అండ్ ఇది కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని కెప్టెన్ చేద్దామని మొత్తం గేమ్లు అన్నీ జరుగుతున్నాయి. ఓకే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఎందుకంటే నేను నిన్న కొంచెం స్కిప్ చేసినాను కాబట్టి ఈ రోజు నుంచి కంటిన్యూగా వీడియోలు వదులుతుంటాను. ప్లీజ్ మీరు ఎప్పుడు చూసినా ఏ క్షణంలో చూసినా నా వీడియోని మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మాట్లాడుకుందాము. అండ్ ఫస్ట్ టాస్క్లో అదే టబ్బులో ఏవైతే ఉంటాయో టబ్బులో నీళ్లు పోయాలి. 6 మంది 6 రకాలుగా నీళ్లు పోయొచ్చు. ఎవరి టబ్బులో అయితే ఎక్కువ నీళ్లు ఉంటాయో, ఎవరైతే ఆ లోపల ఉంటారు కదా చలికి తట్టుకోలేక, లేకుంటే ఆ నీళ్లు కొంచెం ముక్కులే పోతాయి, చెవులోలే పోతాయి కాబట్టి అవి తట్టుకోలేక కొంచెం అటు ఇటు కదిలి కొంచెం పైకి వచ్చినారంటే మెడ వరకు పైకి రావచ్చు కానీ బాడీ పైకి రాకూడదు. బాడీ పైకి వస్తే వాళ్ళు ఆ ఆటలో నుంచి అవుట్ అవుతారు. ఓకే, అసలు ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సుమన్ శెట్టి అన్నను అవుట్ చేశారు. సుమన్ శెట్టి అన్నకు ఎక్కువ సపోర్ట్ లేదు. ఫ్లోరా చూడకుండానే ఆయనను అవుట్ చేసింది. ఎందుకంటే ఆయన పాదాలు తలగొకొని ఉండే క్లియర్ కట్గా కనిపిస్తుంది. కానీ చూడ థర్డ్ అంపైర్ లేడా, థర్డ్ అంపైర్ ఉండింటే థర్డ్ అంపైర్కి చెప్పింది. ఇప్పుడు క్రికెట్ కాదు అది, కాబట్టి కొంచెము మైనస్ అయిపోయింది. కానీ క్లియర్ కట్గా ఆయన చెప్పలేదు. ఆయన కూడా వాగ్వాదించుకున్నాడు. ఎందుకంటే నాగార్జున గారు చెప్పినారు మీది తప్పు కాకుంటే మీరు వాగ్వాదించండి అని ఏదైతే చెప్పినాడో వాగ్వాదాన్ని మామూలుగా చూపించలేదు. సుమన్ శెట్టి అన్న కోపంగా కొంచెం కోపం చూపించినాడు ఫ్లోర్ మీద. తర్వాత జాలి ఉన్నాడు. ఓకే, ఎందుకంటే సుమన్ శెట్టి అన్న అంటది కదా ఆమె, అందుకోసమని. దాని తర్వాత డెమన్ పవన్ ఎలిమినేట్ అయినాడు. ఎందుకంటే నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్పినాడంటే ఎవరి దాంట్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయో వాళ్ళని ఎలిమినేట్ చేయంటే డెమన్ పవన్ రీతును ఇద్దరిని ఎలిమినేట్ చేసింది. దాని తర్వాత ముగ్గురే ఉంటారు. ముగ్గురులో తనుజకు మాత్రం ఒకరే సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు మొత్తము శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా సంజనాకు సపోర్ట్ చేస్తున్నారు. తనుజానే లాస్ట్ గెలిచింది, ఎందుకంటే ఆమె దాంట్లోనే తక్కువ నీళ్ళు ఉన్నాయి. బర్నీ గారు ఒక్కరే ఆమెకు మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్, తనుజ గారు మంచిగా అన్నారు. ఆమె డిజర్వ్ నిజంగా ఆ డేంజర్ జోన్లో నుంచి ఆమె బయటికి రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచిగా ఆడింది. దాని తర్వాత ఆమెకు వాటర్కు సంబంధించిన అదే నీళ్ళకు సంబంధించిన ఫోబియా ఏదైతే ఉందో అది ఆమెకున్న కూడా ఆమె అంత మంచిగా పర్ఫామ్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని అనిపించింది. నెక్స్ట్ స్టార్ట్ అయింది ఇమ్మాన్యుయల్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు తనుజ గురించి. తనుజకు రీతుకు కొట్లాట జరిగింది కదా, దాని గురించి వాళ్ళిద్దరు కొంచెం అంటే మనస్పర్ధలు జరుగుతాయి. ఇంకా బిగ్ బాస్ అంటేనే మనస్పర్ధలు, ప్రేమలు, దోమలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి తెలుసు కదా. కొంచెం అటుంటారు, కొంచెం ఇట్టుంటారు. మంచోళ్ళు చెడోళ్ళు మంచోళ్ళు మామూలుగా అవుతుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నారు. ఇది గేమ్కు సంబంధించిన స్ట్రాటజీ. ఇమ్మాన్యుయల్ కూడా రీతుతో చెప్తున్నాడు వాళ్ళు ఏం గేమ్ ప్లాన్ మీన్స్ ఫాలో చేసినారు ఎప్పుడైతే ఈ టప్స్ ఉంది కదా దానికి సంబంధించి చెప్తున్నాడు. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా అనుకున్నాడంట ఒకసారి తనుజ దాంట్లో వేయాలని, కానీ తనుజ దాంట్లో వేయలేదు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఆమెకు మాట ఇచ్చినాడని, వేయలేదని ఏదైతే మాట చెప్పినాడో నిజంగా కొంచెం మంచిగా అనిపించింది. మాట ఇచ్చిన తర్వాత ఈయనకు కష్టంగా ఉన్నా కూడా ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆయన చేయలేదు కాబట్టి నిజంగా చాలా బెస్ట్గా అనిపించింది. దాని తర్వాత కనుక్కోండి చూద్దాం అనే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 6 మందికి 6 కళ్ళకు గంతలు కడతారు. గంతలు కట్టిన తర్వాత వాళ్ళ తలపైన ఒకటి లైట్ ఉంటుంది. ఆ లైట్ ఉన్న తర్వాత మధ్యలో 6 స్విచ్లు ఉంటాయి. 6 స్విచ్లు ఉన్న తర్వాత దానికి సంచాలకుగా సంజన గారు ఉన్నారు. సంజన గారు ఉన్న తర్వాత సంజన గారు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వ్యక్తిని టచ్ చేసి ఆయన ఏం చేయాలంటే ఈయనకు ఎవరైతే సరిపోరో వాళ్ళ స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరి స్విచ్ అయితే ఆఫ్ అయిందో వాళ్ళు ఎవరైతే స్విచ్ ఆఫ్ చేసినారో వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు అవుట్, కనుక్కోకపోతే వీళ్ళు అవుట్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అంతా దబడి దిబడే మంది మామూలు కాదు, భలే ఫ్రెండ్స్ మనము. ఓకే, సో అది అయిపోయింది. దాంట్లో ఫస్ట్ రాము లేస్తాడు. ఫస్ట్ ఈమె సంజన రాముని టచ్ చేస్తుంది. రాముని టచ్ చేసిన వెంటనే రాము పోయి దివ్యాను పట్టుకుంటాడు. దివ్యకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్గా ఇప్పుడు ఫస్ట్ సంచాలకుగా ఉంది ఎవరు, సంజన గారు ఏం చేస్తారు, ఇమ్మాన్యుయల్ని ఎప్పుడు ఎక్కువ చేయరు. అంటే ఇమ్మాన్యుయల్ని ఫస్టే రిస్క్లో పెట్టారు. ఒకవేళ కనుక్కుంటే ఫస్ట్ అవుట్ అవుతాడు కదా. కాబట్టి ఆ సంజన గారికి లీస్ట్ ప్రేమ ఎవరి మీద అయినా ఉందా అంటే అది ఈయననే, కాబట్టి ఆయననే చేస్తుంది. అది కాకుండా ఈమెను ఎవరు టచ్ చేస్తారు అంటే ఈమెకి ఎవరు సరిపోకున్నారంటే ఇప్పుడు బరిని, ఇమ్మాన్యుయల్, తనుజ. ఎందుకంటే తనుజ ఆమె నిన్ననే డిస్కషన్ చేసింది కదా, ఆ డిస్కషన్. అండ్ పవన్ కళ్యాణ్ నన్ను చెయ్యడు అనే నమ్మకం ఆమెకు ఉంది. అది కాక వెంటనే ఆ లైట్ ఆన్ చేసిన వెంటనే తల పైకెత్తి చూసుకున్నాడంట ఆ లాస్ట్లో ఆమె చెప్పింది కదా. సో కాబట్టి ఆమెకు కొంచెం నమ్మకం ఉంది, బెటర్ నమ్మకం ఉంది. అందుకు డైరెక్ట్ ఫస్ట్ ఆమె స్ట్రాటజీ బాగుంది, మైండ్ సెట్ చాలా పవర్ఫుల్గా ఉంది. మంచిగా ఆలోచించి వెంటనే ఆమె రాము రాథోడ్ పేరు చెప్పింది. రాము రాథోడ్ అవుట్ అయినాడు. దాని తర్వాత బరినాన్న టచ్ చేసింది. బరినాన్న ఏం చేసినాడు అంటే పోయి పవన్ కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసినాడు. పవన్ కళ్యాణ్ కూడా కనుక్కున్నాడు. రీజన్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ అన్న స్టాప్ చేయడు, తనుజ స్టాప్ చేయదు. అండ్ ఇమ్మాన్యుయల్, తనుజ
వాళ్ళిద్దరు స్టాప్ చేయరు కదా, అండ్ దివ్య వాళ్ళు ఆయనను స్టాప్ చేయరని ఆయనకు అర్థమైంది. ఈయననే చేస్తాడు, ఎందుకంటే ర్యాపో కొంచెం తక్కువ ఉంది అందరికంటే నాకు అని చెప్పి ఆలోచించి చెప్పినాడు. ఎక్సలెంట్గా చెప్పినాడు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ మాత్రం సూపర్గా అనిపించింది, మామూలుగా కాదు, బెస్ట్గా అనిపించింది. దాని తర్వాత థర్డ్ తనుజ లేస్తుంది. తనుజ లేసి దివ్య నిఖితది లైట్ ఆఫ్ చేస్తుంది. ఆమెకు అనుకోలేదు. ఆమె ఏం చెప్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఆఫ్ చేసినాడని పవన్ కళ్యాణ్ పేరు చెప్తుంది. ఆడ కొంచెం వాళ్ళిద్దరికి మనస్పర్ధలు మళ్ళీ జరుగుతాయి. అండ్ దాని తర్వాత లాస్ట్లో పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ ఉంటారు. అప్పుడు మన సంజన గారు మిస్టేక్ చేసినారు. యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ను పట్టుకోకపోతే సరిపోయేది. ఇప్పుడు తనుజానో లేకుంటే పవన్ కళ్యాణ్ను టచ్ చేసింటే కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్ ఉండేది. డైరెక్ట్ ఇమ్మాన్యుయల్ పట్టుకోవడం, ఇమ్మాన్యుయల్ మళ్ళీ ఏ రీజన్తో మళ్ళీ పోయి తనుజ లైట్ ఆఫ్ చేసినాడు అనేది తెలీదు. కానీ తనుజ మాత్రం 100% ఎగ్జాక్ట్గా ఇమ్మాన్యుయలే ఇది చేసినాడని చెప్పింది. తనుజ ఇంకొక రీజన్, ఇమ్మాన్యుయల్ ఒక రీజన్ చెప్పినాడు. ఏంటంటే వీళ్ళు ఆటకు ముందే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, నువ్వు నాదే స్విచ్ ఆఫ్ చేయొద్దు, అదే పవన్ కళ్యాణ్ తనుజ, నువ్వు నాది స్విచ్ ఆఫ్ చేయొద్దు, నేను నీది స్విచ్ ఆఫ్ చేయను, ఎందుకంటే మన ఇద్దరం పేర్స్గా ఉన్నాం కదా, ఇంతవరకు మనం ఆడుతున్నాం కదా అని ఏదైతే వాళ్ళు మాట్లాడుకున్నానో అది బెస్ట్ అనిపించింది. కానీ తనుజకు ముందే స్టార్టింగ్లోనే ఇమ్మాన్యుయల్ ఏం చెప్తాడు, చూడు నిన్ను కావాలని వాళ్ళు సెలెక్ట్ ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళు ఒకవేళ శ్రీజ పవన్ కళ్యాణ్ ఇద్దరుంటే వాళ్ళు ఇద్దరు డేంజర్లో పడతారు కాబట్టి నిన్ను సేఫ్ కోసము, అంటే నీతో ఉంటే ఎవరు నిన్ను అవుట్ చేయరు, నువ్వు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. లేకపోతే శ్రీజ పవన్ కళ్యాణ్ను వదిలిపెడతాదా అని ఏదైతే మాట్లాడినాడో ఇమ్మాన్యుయల్ తనుజతో కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ మాత్రం చెప్పండి. మీకు ఎవరు కరెక్ట్ అనిపించినారు, ఎవరు తప్పు అనిపించినారు, ప్లీజ్ కామెంట్ రూపంలో మాత్రం మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో లాస్ట్ ఇద్దరే ఉంటారు. ఇద్దరికి ఇప్పుడు బిగ్ బాస్ ఏం పెడతాడంటే ఎవరైతే ఉన్నారు కదా వీళ్ళు సేవ్ కాని వాళ్ళు, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటాడు. ఎవరిని కెప్టెన్ కావాలనో సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యునామస్, మామూలుగా కాదు, అందరూ ఒకరినే ఎంచుకుంటారు, అది పవన్ కళ్యాణ్. తనుజాను మాత్రం ఇద్దరు ఎంచుకుంటారు, సంజన అండ్ సుమన్ శెట్టి అన్న డైరెక్ట్ చెప్తారు మేము తనుజాకు సపోర్ట్ చేస్తామంటే. మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము మాత్రం అసలుకు నేను అనుకోలేదు మేము మాత్రం పవన్ కళ్యాణ్కి చేస్తాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు మంచిగా పర్ఫామ్ చేసినాడు, అంటే ఇప్పుడు రీసెంట్గా మంచిగా పర్ఫామ్ చేసినాడని. శ్రీజ పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ అయిన తర్వాత ఇచ్చిన స్పీచ్ కొంచెం ఓవర్ అనిపించింది. ముందు 2-3 వారాలు ఏం ఆడలేడని డైరెక్ట్గా ఆమెనే చెప్పింది. ఆడనోళ్ళకు నువ్వు ఎట్టిస్తావు, ఫస్ట్ వారం నుంచి తనుజ ఏదో ఒక దాంట్లో ప్రూవ్ చేసుకుంటూనే ఉంది, ఆడుతూనే ఉంది. అట్లాంటిది నువ్వు తనుజాకి ఇవ్వాలి కదా, నువ్వు పవన్ కళ్యాణ్కి వేయడమైంది. లాస్ట్ 2-3 వారాల నుంచి అసలు ఏం చేయడు, ఒక వారంలో కొంచెం టాస్కులు మంచిగా అన్నాడు, పర్ఫామ్ చేయడానికి బెటర్గా ఉన్నాడు కాబట్టి నువ్వు ఎట్టిస్తావు, అది పార్షువాలిటీనా కాదా? పవన్ కళ్యాణ్కి వేయడం కొంచెం తప్పు అనిపించింది, అబ్సల్యూట్గా తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇక్కడ జరిగిన తర్వాత తనుజ పోయి మళ్ళీ దివ్యానికితకు పోయి సారీ చెప్పింది. సారీ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఆమె లైట్ ఆఫ్ చేసింది కదా, దానికి ఏమనుకోకు ప్లీజ్ సారీ, ఎందుకంటే నాకు కూడా వేరే ఆప్షన్ లేదు, నేను పవన్ కళ్యాణ్ ఆపలేను, అట్లా ఇమ్మాన్యుయల్ ఆపలేను అని ఆమె చెప్పిన రీజన్ ఆమె చెప్పింది. కానీ దివ్యానికితకు కొంచెం ఓవర్ యాటిట్యూడ్ లాగా అనిపించింది, చాలా ఓవర్ యాటిట్యూడ్గా మాట్లాడుతుంది. సారీ చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా, నువ్వు బయటికి యాక్సెప్ట్ చేస్తావా లేదా అనేది నువ్వు పక్కన పెడితే, బయటికి కనీసం ఓకే అయిపోయిందిలే, ఇట్స్ ఓకే, ఏదో నీ గేమ్ ప్రకారం నువ్వు అన్నావని చెప్తే బాగుండేదేమో, అంటే బెస్ట్గా అనిపించేదేమో. కానీ దివ్యానికిత కొంచెం ఓవర్ చేసిందని అనిపించింది, ఓవర్ చేస్తుందని ఎక్కువ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడు అంటే డబుల్ ఎలిమినేషన్ పక్క ఈ ముగ్గుట్లో ఇద్దరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. డెమోన్, పవన్, ఫ్లోరా, రీతు చౌదరి, ఈ ముగ్గురులో ఇద్దరు మాత్రం ఇంటికి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు అనిపిస్తుంది? డేంజర్ జోన్లో మాత్రం ఈ ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురులో ఇద్దరిని డెమోన్, పవన్, రీతు పోతే అసలుకు ఇంటర్నెట్ మాత్రం సెన్సేషన్. ఒక రోజు మొత్తం వాళ్ళవే, ఒక రోజు కాదు ఒక వారం మొత్తం కంటిన్యూగా వీళ్ళవే జరుగుతాయి. ఎందుకంటే ఓవర్ హగ్గులు, ఓవర్ లవ్లు, ఓవర్ ప్యార్లు అండ్ ఓవర్ డిస్కషన్లు, ఓవర్ పర్ఫార్మెన్స్లు, ఓవర్ క్రయింగ్లు మామూలుగా లేదు, ఇన్ని ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఒకరు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయకూడదు అబ్బా. ఇప్పుడు మోర్ దెన్ లిమిట్ ఈజ్ టాక్సిక్, అర్థమైంది కదా. సో అది లిమిట్కి మించిందంటే అది విషయం అవుతుంది కాబట్టి అది ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు నార్మల్ స్పీడ్లో పోతాం, మనము 60 స్పీడ్లో పోవాలనుకుంటే 60 స్పీడ్లో పోతే ఓకే. అదే మనము ఆ స్పీడుని క్రాస్ చేసి మనం 100లో పోయినాం అనుకో, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చేస్తుంది ఓవర్ అని అనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు నేషనల్ టెలివిజన్ మీద ఉంటున్నా కూడా ఇంత ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే అది నిజంగా అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. బట్
ఎనీవే మనకి ఇంక రేపు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అయినారు అనే దాని గురించి. ప్లీజ్ నా ఛానల్ని మాత్రం ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్, కామెంట్ అండ్ మర్చిపోకుండా హైప్ మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.